హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలామంది స్టూడెంట్స్ అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారనమాట. సో ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్కి సంబంధించి పెండింగ్ డబ్బులు ఏవైతే పడుతున్నాయో సో దానికి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ అయితే ఇంకా అస్సలు ఒక్క రూపాయి కూడా అయితే పడలేదు బ్రో. సో అసలు ఓటీఏ కంప్లీటెడ్ అని చూపిస్తోంది కానీ జ్ఞానభూమి పోర్టల్లో, కానీ ఇంతవరకు అయితే ఒక్క రూపాయి అయితే మాకు పడలేదు. సో పడని వాళ్ళ పరిస్థితి ఏంటి అని అయితే ఈ విషయం పక్కన పెట్టినట్లయితే స్క్రీన్ మీద అయితే ఒకసారి అయితే గమనించండి. మన సబ్స్క్రైబర్స్ ఎవరు అయితే కామెంట్ చేయడం జరిగింది. సో ఒకరనే కాదు, చాలామంది ఈ విధంగా కామెంట్ చేశారనమాట. సో మొత్తం వేస్తారా లేకపోతే అరాకొరగా వేస్తారా అని అయితే అడుగుతున్నారనమాట. సో దీని మీద అయితే ఒక రిప్లై ఇవ్వాలనుకుంటున్నా, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ అయితే సో బ్రదర్ మాకు చూసుకున్నట్లయితే 5K అయితే పడ్డాయి, కొంతమందికి 3.5K పడ్డాయి, కొంతమందికి అయితే 10K పడ్డాయి, సో 6K కూడా పడ్డాయి, సో ఈ విధంగా 16K పడ్డాయి. సో హాఫ్ ఆఫ్ ది అమౌంట్ అనేది మాకైతే క్రియేట్ కావడం అయితే జరిగింది. సో ఇంకొంతమందికి అయితే ఓసీ అండ్ బీసీ స్టూడెంట్స్కి ఇంకొంతమందికి అయితే అస్సలు ఒక్క రూపాయి కూడా అయితే పడలేదని అయితే బాధపడుతున్నారు. సో గైస్, ముందుగా నేను మీకు చెప్పేది ఏంటంటే సో టెన్షన్ అయితే పడకండి. సో స్లోగా అయితే మనకు అకౌంట్లో అమౌంట్ అనేటివి ఖచ్చితంగా అయితే క్రియేట్ అవుతాయి. ఇకపోతే సో ఫుల్ అమౌంట్ వేస్తారా లేదంటే హాఫ్ ఆఫ్ ది అమౌంట్ మాత్రమే వేసి వదిలేస్తారా అనేది చాలా మందిలో అయితే డౌట్ అయితే ఉందన్నమాట. సో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే హాఫ్ ఆఫ్ ది అమౌంట్స్ మాత్రమే సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి అయితే క్రియేట్ కావడం అయితే జరిగిందనమాట. లైక్ ఇది ఏ విధంగా తీసుకోవచ్చు అంటే ఒక విడత అమౌంట్గా అయితే తీసుకోవచ్చు మనమైతే, ఎందుకంటే సో వాళ్ళైతే వేస్తున్నారు కానీ ప్రాపర్గా అంటే ఇంతవరకు చూసుకున్నట్లయితే ఫుల్ అమౌంట్స్ కూడా కొంతమందికి వేసేశారు. సో ఫస్ట్ అటెంప్ట్లోనే ఫుల్ అమౌంట్ ఎవరికైతే వేశారో సో వాళ్ళకైతే మొత్తం క్లియర్ కావడం అయితే జరిగింది. హాఫ్ ఆఫ్ ది అమౌంట్ ఎవరికైతే వేశారో వాళ్ళకు మళ్ళీ అయితే అసలు రిపీట్ అయితే కాలేదన్నమాట. సో గైస్, వెయిట్ చేయాల్సిందే. సో ఈ ఫిబ్రవరి మంత్ ఎండ్ లోపు అయితే సో ఒక్కరికి కూడా పడని వాళ్ళకైతే సో ఖచ్చితంగా క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది.